చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందములు. స్తోత్రహరుడు, పరిశుద్ధుడు, సర్వలోక రక్షకుడు అయిన దేవానికి వందం. స్తోత్రమైన అద్భుత క్రియలు ఆశ్చర్యలు జరిగించే దేవుడు తండ్రి నీకు వందములు. స్తోత్రమైన నీ సన్నిధిలో మొరపెట్టేవారు మొర ఆలకించేవాడు ప్రభుడైనా, నీ కృపలో నిలిచి ఉండేది నడిపించేవాడు అయిన దేవానికి వందములు. స్తోత్రమైన నీ సన్నిధిలో నీ కృపలో నిలిచి ఉండేవిధంగా మీరు మాట్లాడుతూ వినిగ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించినైనా మంచి నిలబడే విత్తనంగా నూరంతగా ఫలించబడే విధంగా నీ సన్నిధిలో నిత్యం నిలిచి ఉండే విధంగా మీరే మమ్మల్ని నడిపించి బలపరుస్తామని వింటున్న ప్రతి బిడ్డకి జ్ఞాపం చేసుకుని వారి అక్కర్లన్నీ సన్నిధిలో పొందుకునే విధంగా నూతన ప్రభావంతో నూతన క్రియలతోనైనా నీ క్రియలు ఎల్లవేళ జరిగించబడే సహాయం చేసేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. ఆదికాండంలో 4వ అధ్యాయంలో 2వ వచనం జ్ఞాపం చేసుకున్నాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిసూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చెను. అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపం ఎందుకు వచ్చింది? ముఖము చిన్నబుచ్చుకున్నావెందుకు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకుందువు కదా. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనుని అడగగా అతడు నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిసిన ఈ నేల మీద నీ ఉండకుండా నీవు శపించబడిన వాడువు. నీవు నేలను త్యాజ్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరవై ఉందు అనెను. హల్లెలూయా. పాపం చూడండి ఎంత తొందరలో మొత్తం ఆ కుటుంబాన్ని అంతా విస్తరించిందండి. మొట్టమొదటి తల్లిదండ్రులు చేసిన పాపం. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఎందుకంటే దేవునికి చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి దేవునికి దూరం అయ్యారు. కేవలం వాళ్ళ అతిక్రమములు అప్పుడు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అతిక్రమములు ఏమేనండి పాపంగా మారి ఆ పాపమే హత్య వరకు వచ్చిందండి. ఆఖరికి దేవుని ఎదిరించే స్థితికి వచ్చిందండి. ఎందుకంటే నేనేమైనా నా తమ్ముడికి కావలి వాడినా అని దేవుణ్ణే అసలు ఎదిరించే విధంగా పాపం నడిపించిందండి. అందుకే పాపం అనేది చాలా భయంకరమైంది. దాన్ని మరి పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగాను సమాధానం లేని పరిస్థితులు తీసుకొస్తుందండి. ఆ పాపం ఏం చేసింది? ఇంట్లో సొంత తమ్ముడిని హత్య చేసుకునేంత పాపం చేసేంత విధంగా నడిపించిందండి. పాపం ఎప్పుడు కూడా భయంకరమైందండి. అది ఏ విధంగా మనకి కాటు వేస్తుందో అంటే పాపం అనేది సర్ప విషంతో సమానమండి. అది ఏ విధంగా కాటు వేస్తుందో ఎవరికి ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదండి. సత్క్రియ నువ్వు చేసిన ఎడల తల ఎత్తుకునందువు.
సత్క్రియ లేకపోతే ఏం చేస్తుందండి? మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గరే పాపం ఉంటుందండి. బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు అప్పుడు కూడా గుమ్మం దగ్గరే పాపం ఉండి ఏం చేస్తుంది? వాకిట పాపం ఉండి పొంచి ఎండును. అందుకే పాపానికి పరిష్కారం అనేది ఎప్పుడూ కూడా మనం ఆలోచించేవారమే ఉండాలి. చాలా ప్రమాదకరమైంది ఏంటంటే పాపం అండి. ఆ పాపం ఏం చేసుకోవాలి? పరిష్కరించుకునేవారునే ఉండాలి. అందుకే పాపంతో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. రాజీ పడ్డాము అంటే అది ఇంటిలో ఏం చేస్తుంది? కడకే సొంత తమ్ముడిని సహోదరుని కూడా మీద పడి కొట్టేసి చంపేసేంత విధంగా నడిపిస్తుంది. వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో విపరీతమైన పరిస్థితులు చేస్తారు. అందుకే దేవుడు మొట్టమొదటి దాని పరిష్కారం ఏంటి? పాప పరిహార బలి. అది దేవుడు చెప్పాడు. మరి ఎందుకంటే ఆదాము అవ్వ కానీ ముందు ఎవరు లేరు. ఆదాముకి ఎవరికి మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు. కానీ అంటే ఆ సమయంలో ఆదాము అవ్వకి ఎవరు చెప్పి ఉంటారండి బలి ఇవ్వాలని? అంతకన్నా ముందు ఎవరు లేరండి. ఆదాము అవ్వకు ముందు ఎవరు లేరు కాబట్టి దేవుడే చెప్పుంటాడు. అదే ఆదాము అవ్వ తన పిల్లలకి వాళ్ళు చెప్పుంటారు. అప్పుడు దాన్ని బట్టి ఆ సమయంలో హేబేలు ఏం చేసుకున్నాడు? శ్రేష్టమైన బలిని తీసుకొచ్చి దేవునికి అర్పించుకున్నాడు. అదేవిధంగా కయ్యూని కూడా తన పంటలోది తీసుకొచ్చి శ్రేష్టమైన తీసుకొచ్చి ఆ సమయంలో అర్పించుకున్నాడండి. కానీ దేవుడు సిద్ధపరిచింది ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే ఆదాము బలి అర్పించాడు, అదేవిధంగాను కయ్యూను అర్పించాడు, అదేవిధంగా హేబేలు అర్పించారు. బలి అప్పుడే మొదలైందండి. అందుకే కుటుంబంలో తల్లిదండ్రులు చేసిన పనిని పిల్లలు చేస్తారు. కానీ ఇక్కడ హేబేలు శ్రేష్టమైంది అర్పించాడండి. శ్రేష్టమైంది ఎప్పుడూ కూడానండి అది దేవుని చెప్పిన రీతిని ఉన్నది శ్రేష్టమైందండి. ఎందుకు శ్రేష్టమైంది అది అంటే పాపం నుంచి విడుదల ఇచ్చేది మొట్టమొదట దేవునితో సమాధానపరిచే బలిని ఎప్పుడు కూడా మనం సిద్ధం చేసుకోవాలి. మొట్టమొదట దేవుని దగ్గర మనం దేవునికి అర్పించవలసింది ఏమిటంటే దేవునితో మనకు సమాధానం వచ్చిన దాన్ని తీసుకొచ్చి దేవునితో సమాధాన పడేవారునే ఉండాలి. అది దేవుడికి ముందు అర్పించాలి. మనం దేవునితో సమాధానం రావాలంటే ఏమి కావాలి? పాపం, మనలో ఉన్న పాపానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి. ఆ యొక్క పరిహారాన్ని చెల్లించవలసిన బలిని ఆ సమయం ఇవ్వాలి. ఇస్తేనే ఆ సమయంలో మనకి దేవునితో సమాధానం కలుగుతుందండి. మరి ఆ విషయం ఆ సమయంలో హేబేలుకి ఎవరు చెప్పారో తెలియదు. కానీ ఆయన మాత్రం శ్రేష్టమైన బలిని అంటే శ్రేష్టమైన అర్పణని అంటే దేవుని చిత్తానికి సంబంధించిన అర్పణని ఆయన ఇచ్చాడండి. ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సంతోషించి అతను ఆశీర్వదించాడు. కానీ ఈ సమయంలో ఆయన అన్నగారైన కయ్యూని కూడాను ఆయన ఉన్న దాంట్లో అర్పణ తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుని గణపరచాలని తీసుకొచ్చాడు అయితే, కానీ దేవునితో తనకున్న సంబంధాన్ని విషయంలో పట్టించుకోలేదు. ఆ సమయంలో మనిషికి దేవునికి ఉన్న మయ్యాన్ని ఏమున్నది? పాపం అడ్డొచ్చిందండి. ఆ పాపం వల్ల తల్లిదండ్రులను బయటికి ఎంటేసాడు దేవుడు. ఆ పాపం ఇంకా వేలుబడి చేస్తూనే ఉంది. ఆ పాపాన్ని పరిహారం కోసం ఆలోచించలేదు ఆయనకు ఉన్న దాంట్లో తీసుకొచ్చి ఇవ్వగలిగాడు. కానీ ముందు దేవునికి తనకు ఉన్న మధ్యన ఏమో అడ్డు ఉన్నదో దాని విషయం ఆలోచించలేదండి. మనం కూడా అంతేనండి. ఎన్నో రకాలు ఇస్తాం, కానీ దేవునికి మనకు మధ్యన ఉన్నది ఏమిటి? పాపానికి పరిహారం అంటే పాపాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నామా? కేవలం అర్పణలతో దేవుని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నామా? అమ్మా, ఇది చాలా ప్రాముఖ్యం అండి. కేవలం అర్పణలతోనే దేవుని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నామా? దేవునికి మనకి మధ్యన సమాధానం కోసం మనం ప్రయాసపడుతున్నామా? మొట్టమొదటి చేయవలసింది ఏమిటండి? సమాధానం అండి. దేవునికి మనకేముండాలి? సమాధానం. ఆ సమాధానం రావాలంటే పాపానికి పరిహారం జరగాలి. దేవుడు ముందుగానే నిర్ణయించాడు పాప పరిహార బలి. అందుకోసం ఆయన ఒక కుమారుడిని సిద్ధపరిచాడు. ఆ కుమారుడే రాబోయే బలి. దాని సాదృశ్యమే
ఆ సమయంలో హేబేలు అర్పించిన బలండి. శ్రేష్టమైన తన గొర్రెల మందలోంచి ఒక శ్రేష్టమైన పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని దేవునికి అర్పించాడు. అది దేవుడే ముందు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినట్టు శ్రేష్టమైన బలి అండి. ఆ బలి గురించి ఎక్కడ ఉందంటే ఆ మాట నిర్గమాకాండం చూడమ్మా. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 7వ వచనం కానించి. ఈ మాటలు అర్థం అవ్వాలంటే ఇక్కడ 3వ వచనం కూడా చదవమ్మా. మీరు ఇశ్రాయేలు సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకుని వాళ్ళను ఆ పిల్లని తినడకు ఒక కుటుంబం సాలకపోయినట్ల ఇది దేవుడు ఏర్పరిచినటువంటి పాప పరిహార బలి అండి. పాప పరిహార బలి జరిగిన తర్వాతే ఆ సమయంలో మరణదూత ఇశ్రాయేలు ప్రజల ఇళ్ల మీదకి రాలేదండి. పాప పరిహార బలి ముందు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఇచ్చిన తర్వాత వారి ఇళ్ల మీదకి మరణదూత రాలేదు ఆ సమయంలో. కానీ ఆ సమయంలో మరణదూత ఎవరి మీదకి వెళ్ళింది? ఆ సమయంలో ఉన్నటువంటి ఇది అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ఐగుప్తి ప్రజలు ఉన్నారు చూడండి, వారి మీదకు వచ్చి ఆ మరణదూత అక్కడ ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులు అందరినీ కూడా వధించిందండి. అందరినీ కూడా నిర్మూలన చేసేసింది. అందరూ బలి అయిపోయారండి. కానీ ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఏ ఇంట్లో కూడాను ఆ మరణదూత ఎందుకు ఏలుబడి చేయలేదు? ఆ సమయంలోనూ వారు అర్పించిన బలి ఒక రక్తము ఆ ఇంటి యొక్క ద్వారబంధాలకి పుయ్యబడింది కాబట్టి మరణదూత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాప పరిహార బలి వీరు ఇచ్చారు కాబట్టి ఆ పాప పరిహార బలినే ఇక్కడ హేబేలు తీసుకొచ్చాడు. అది దేవుని నిర్ణయించింది. ఆ పాప పరిహార బలి ఎవరు? లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. అదే మన అందరి కోసం ఆయన వచ్చారండి. ఆయన రాకమునుపు ఏం జరిగింది? తలో గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి ఇవ్వాల్సి వచ్చింది. ముందు పాపానికి పరిహారం ఆలోచించాలండి. పాపానికి పరిహారం ఆలోచించే ఆ తర్వాత అర్పణ జోలికి వెళ్ళాలి. కానీ కయ్యూరు ఏం చేశాడు? పాపం గురించి పట్టించుకోలేదు. కేవలం దేవుని కనపరుచుకుని తనకు ఉన్న దాంట్లో ఇచ్చుకుందామని వచ్చాడు. కానీ తనలో ఉన్న పాపం గురించి ఆయన పాపం ఏం చేసింది? ఎప్పుడైతే పాపం అలా నిలిచిపోయిందో పాపం పరిపక్వం చెందింది. పరిపక్వం చెంది ఆయన ఏం తెచ్చింది? కోపం తెచ్చిందండి. తను ఎవరి మీద కోపపడ్డాడో కూడా ఆ సమయంలో గమనించుకోలేకపోయాడండి. ఆ సమయంలో ఎవరి మీద కోపపడ్డాడు? తమ్ముడినేమో ఆ సమయంలో దేవుడు ఆశీర్వదించాడు. తమ్ముడిని ఆశీర్వదించాడని చెప్పి దేవుని మీద కూడా కోపగించుకున్నాడు. ఆ సమయంలో జీవము గలటువంటి దేవుని మీదకే అతను ఏమొచ్చిందమ్మా? కోపం. అతను మెచ్చుకున్నాడు. నన్ను ఎందుకు మెచ్చుకోలేదు? ఆయన ఇచ్చింది గొర్రె పిల్ల, నేను ఇచ్చిన పంటలో శ్రేష్టమైన పని ఇచ్చాను కదా, నేను కూడా ఇచ్చాను కదా, నేను ఇచ్చిన అర్పణ ఎందుకు తీసుకోలేదు అన్న స్వభావం చూడండి. ఆ యొక్క స్వభావం ఏం చేసింది? కోపం వచ్చిందండి. వెంటనే దేవుడికి అన్నీ తెలుసు. అప్పుడు అంటున్నాడు మాట, నువ్వు ఎంత కోపగించుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావు. సత్క్రియ అంటే ఏమిటి? మనకి మేలు చేసే క్రియ సత్క్రియ అండి. అటువంటి పని ఏం చేయాలి? మనం చేసుకున్నాం అనుకోండి, అది మనం మేలు చేస్తుంది. మొట్టమొదటి మనం మేలు చేసేది ఏమిటంటే పాపంలోంచి విడుదలండి. మిగతాది ఏది కూడా మనం మేలు చేయదండి. మనం ఏం అడిగినా సరే మనం మేలు చేయదండి. మొట్టమొదటి మనకు మేలు చేసేది ఏమిటంటే దేవుని యొద్ద నుంచి పాపానికి పరిహారం అండి. దేవునితో సమాధానం పొందుకోకుండా మనం ఏది పొందుకున్నా
అది అనుభవించలేమండి. ఎందుకంటే మన మీద ఏం చేస్తుంది? పాపం ఏలుబడి చేస్తుంది. పాపం వల్ల వచ్చేది ఏమిటి? జీతం మరణం అండి. అందువల్ల మనం పొందుకుని అనుభవించే యోగ్యత కూడా మనకు ఉండదు. మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటంటే అవి కావాలి ఈ కావాలని అడగటం కాదండి. మొట్టమొదటి దేవునికి మనకు ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి పాపాన్ని పరిహరించుకునేవారునే, ఆ రక్షణలోకి మనం వచ్చేవారునే ఉండాలి. దేన్ని నిర్లక్ష్యం చేసుకుంటాం మనం? ఆ విషయంలోనేండి. అందుకే మనం ఇంట్లో ఇప్పటికీ ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుందండి. కారణం ఏమిటి? ఇంకొన పాపం మన ఇంట్లోనే ఉందండి, మన వాకిట్లోనే ఉంది. మనం బయటికి వెళ్తుంటే పట్టుకుంటుంది, లోపలికి వస్తే పట్టుకోడు. ఏదైనా పని మీదకి వెళ్తారండి, మీరు ఇల్లుతోటి పట్టుకుంది పాపం, మీరు చేసిన పని ఏమైపోయింది? పాడైపోయిందండి. అన్ని పనులు చేసుకుని ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ పాపం పట్టుకుంది. ఇంట్లో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఈ పరిస్థితి కారణం ఏమిటి? పాపం అండి. అదే కానీ సత్క్రియ చేసుకుంటే, ఏది మేలు మనం ఆలోచించుకుని ఆ మేలు పని మనకి మేలు చేసే మంచి పని చేసుకుంటే ఆ పరిస్థితి రాదండి మనకి. నువ్వు సత్క్రియ చేసిన తల ఎత్తుకుందువు కదా, సత్క్రియ ఎందుకు చేసుకోలేదు? అందుకే నువ్వు లోపలికి వచ్చినా పట్టుకుంటుంది, బయటికి వెళ్ళినా పట్టుకుంటుంది. ఆ పాపం ఏం చేసింది? దేవుని ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. నువ్వేమన్నా నా తమ్ముడి కాపలాగా పెట్టావు నన్ను, ఆయన గురించి నాకేం తెలుస్తుంది అని దేవుణ్ణే ఎదిరించే స్థితిలోకి వెళ్ళిపోయారండి. కోపం ఏం చేస్తుందండి? మన ముందు ఎవరున్నదన్నది కూడా చూడనవుతాయి, కళ్ళు మూసిపోతాయండి. అనరాని మాటలు అంటాం, చేయరాని పనులు చేస్తాం. కోపం ఏం చేస్తుంది? ఆగ్రహం ఏం చేస్తుందండి? అక్కడ చేయరాని పాపాలు కూడా చేపిస్తుందండి. అందుకే పాపం ఎప్పుడూ కూడా ఎలా వస్తుందో జాగ్రత్త చూసుకుని జాగ్రత్త పడేవారు. పాపం మన ఇంట్లో ఉండకూడదండి. అది ఉండనిచ్చామంటే రోజు రోజు ఏమవుతుంది? పరిపక్వం అవుతుంది. అలా పరిపక్వం అయితే కొన్నాళ్ళకి ఏమవుతుంది? అదే మరణంలో తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఏ రోజుకి ఆ రోజు మనం జాగ్రత్త పడేవారునే ఉండాలి. దేవునితో మన సమాధానం ఎలాగొస్తుంది? దేవుని ఎలా సమీపించగలం? ఇక్కడ రోమీయులు చూడము 5:10 ఏలయనగా శత్రువులమయ్యే ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిక్షేముగా రక్షించబడదుము. ఇదే ఏబేలు కోరుకున్నదండి. మొట్టమొదటి ఆయన ఏం కోరుకున్నాడు? దేవునితో సమాధానం అండి. ఎందుకంటే దేవుని శత్రువుల్లో మనం ఎందుకు బయటకు గెంటి వేయబడ్డాం. అసలు ఏదైనా తోటలో ఎవరిని గెంటేశారండి? ఏదైనా తోటలో ఆ కుటుంబం బయటకు గెంటి వేయబడింది. అక్కడ లోపలికి వెళ్తాం కూడా అవకాశం లేదు, బయట వారే ఎప్పుడు వారు. ఆ సమయంలో దేవునితో సమాధానం కావాలి. ఆ సమాధానాన్ని వెతికిన వాడు ఏబేలండి. కానీ ఆ సమాధానం గురించి పట్టించుకోలేని వాడు ఎవరు? కేవలం కయ్యూనండి. ఎప్పుడు కూడా మనం దేనికోసం ప్రయాసపడాలి? దేవునితో సమాధానం అండి. ఆ సమాధానం కోసమే మన ఈ ప్రయాసలన్నీ. దేవునితో మనకు సమాధానం కావాలి. ఆ సమాధానం కోసం ఏం చేస్తున్నాం మనం? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం పెట్టే మొరండి. అందుకోసం ఇచ్చే బలే క్రీస్తు అండి. క్రీస్తుని మనం ఆయన యొక్క తండ్రి అయినటువంటిది దేవుని దగ్గర మనం సమాధాన పడేవారునే ఉండాలి. ఆ బలి పశువు కూడా ఎవరు ఇచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. ఇది లోక పాపములు మూసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఉన్నట్టు ఆయనే నిర్ణయించి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాను. బలి పశువును కూడా దేవుడు నిర్ణయించాడు, దేవుడే మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదండి. దేవుడు నిర్ణయించిన స్థలములో దేవుడు సిద్ధపరిచిన బలి పశువుగా ఉన్నటువంటి క్రీస్తుని అదే దేవునికి మన చేతులతోనే మనం దేవునికి అర్పించేవారునే అందుకే మన నోట్లోంచి ఏం రావాలి? ఎప్పుడు అర్పణలండి. ఆ అర్పణ ఎలాగుండ ఎవరి ద్వారా ఇవ్వాలి? క్రీస్తు ద్వారానండి. అందుకే మనం క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడేవారునే
అది దేవుడిచ్చిన మార్గం. ఆ మార్గాన్ని హేబేలు గుర్తుంచుకున్నాడు కాబట్టి తను విన్న దాన్ని బట్టి శ్రేష్టమైన బలిని ఇవ్వగలిగాడు. గమనించదు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనకు ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అంటే మనకి ఏ విధంగా సమాధానం వచ్చింది? ఇంకా చాలామంది ఆ విషయం తెలుసుకోరండి. ఇప్పుడు కయ్యూన్లాగే ఉంటున్నారు. ఇప్పుడు కానీ క్రీస్తు ద్వారా తప్ప మనకి రక్షణ లేదు అనే విషయం కూడా గ్రహించుకోలేరండి. కేవలం ఆ అర్పణలో ఈ అర్పణలో ఆ కానుకలు ఈ కానుకలు ద్వారా సమాధానం వచ్చేస్తుందని అనుకుంటాం. మనం సమాధానం రాదండి. ఎప్పుడు నిజమైన సమాధానం ఎలాగొస్తుందండి? దేవుడి సిద్ధపరిచిన మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడే దేవుడిని నడిపించగలుగుతారండి. ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటి? కుమారుడు ద్వారా ఆ సమస్యకి పరిష్కారం దేవుడు నిర్ణయించారు. దేవుడు నిర్ణయించిందని ఏం చేయాలి? మనం తీసుకుని ముందుకు వెళ్ళి ఆ సమాధానాన్ని పొందుకోవటానికి ఆయన్నే అర్పించుకునేవారునే ఉండాలి. అందుకే లోక పాపములో మోసుకొని పోయే దేవుని ఆయన ఏమన్నారు? ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్నారు? ఆయన పరిచర్య చేయటానికే వచ్చాను కానీ చేయించుకునేటకు నేను రాలేదు. మనకి అంటే మన పాపముల నుంచి విడిపించడానికి, మన పాపాలు ఆయన మోసుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కానీ ఏదో మనం ఆయన మన దగ్గరికి వస్తే ఏదో మనం ఇక్కడ సేవ చేయాలనుకుంటాం కాదండి. ఆయనకి మనకి చేయవలసింది ఏమిటంటే ఆయన్నే ఆశ్రయించి ఆయన ద్వారా తండ్రితో మనం సమాధానం పడేవారునే ఉండాలి. ఆ విధంగానే మన సమాధానం వస్తుంది కానీ మరొక విధంగా ఏ విధంగా కూడా మన సమాధానం రాదండి. కానీ ఆ సమయంలో పాపం గురించి ముందు చదవమ్మ. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతృప్తమాయను. ఆ పాపాన్ని పరిహరించుకోలేకపోయారు. ఆ పాపం ఏం చేసింది? ఏలుబడి చేసింది. ఆ సమయంలో కయ్యూను కేవలం దేశదిమ్మరిగా అయ్యి కొత్త ప్రపంచమంతా వాళ్ళ వంశం ఏమైందండి? కొత్త పాపాన్ని విస్తరింపజేశారు. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఏమున్నది? పాపమేనండి. అత్యంత త్వరలోనేనండి ఆ పాపం బలి కోరుకుంది. ఆ బలి అక్కడితో ఆగిపోలేదండి. ఆ అధ్యాయం చివరికి వెళ్తే ఆ తర్వాత 4వ తరంలో 3వ తరంలో కూడాను ఆయన కూడా అదే రకంగా ఇంకో మనిషిని కొట్టి చంపేస్తాడు. అందుకే ఇప్పుడు పాపం ఏం కోరుతుంది? బలి కోరుతుంది. అలా విస్తరించింది. ఆ విస్తరించి అయింది, ఒక్క మనిషిని ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం అత్యంత త్వరలోనే మనుషులందరికీ ప్రాప్తించింది. ఇప్పుడు మనుషులందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. అదే రెండో మరణం. అది వెంటనే వచ్చిందండి. ఆ మరణానికి పేరే మరణం అంటే ఎడబాటు. దేవునికి మనకు వచ్చిన ఎడబాటు అండి. ఆ ఎడబాటు ఏం చేసింది? ఇక్కడికి దేవునికి దూరంగా గెంటి వేసింది. అదే అంతేకాదు, ఆ సమయంలో శరీర మరణం కొంచెం లేటుగా వచ్చింది కానీ ఆత్మీయ మరణం వెంటనే వచ్చిందండి. ఇప్పుడైనా అంతేనండి. పాపం చేస్తే వచ్చేది మొట్టమొదటిది ఆత్మీయ మరణం అండి. అంటే ఆ సమయంలో మనకు దేవునికి పూర్తిగా దూరం అయిపోతామండి. ఆ తర్వాత వచ్చేది శరీర మరణం. ఇంకా ముంచదమ్మా. ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడి. ఎందుకంటే ఆ సమయంలోనూ ఆదాము ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదండి. అయినా సరే దేవుడు దాన్ని నీతికి ఎంచలేదు. వాళ్ళు చేసిన పనిని ఆ సమయంలో దేవుడు ఖండించాడు. ఆ సమయంలోనూ అది చేసిన పని వాళ్ళ మీద ఏలుబడి చేసిందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మనకు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి
అది ఖచ్చితంగా మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకే సమాధానం ఎక్కడుందో మనకి? క్రీస్తు ద్వారానే. ఒక మనిషిని ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు ఒక మనిషిని ద్వారా, అంటే ఇక్కడికి ఆయన ఏ రూపంగా వచ్చారు? మనిషి కుమారుడిగా వచ్చారు కాబట్టి ఆయన ద్వారానే సర్వలోకానికి ఇప్పుడు మనకి అందరికీ రక్షణ వచ్చింది. ఒక మనిషి ద్వారా పాపం ఎలాగ వచ్చిందో అదే రక్షణ కూడా ఒక్క మనిషిని ద్వారా వచ్చింది. అందుకే ఆయన మొదట ఆదాము ఆయన అయితే రెండో ఆదాము ఎవరండి? ముంచదమ్మా. అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వాడి మీద కూడాను ఆదాము మొదలుకుని మోసే వరకును మరణము ఏలెను. ఆదాము రాబోబు వానికి గురితే. అది ఆయన మొదటి ఆదాము, యేసయ్య కడపటి ఆదాము. ఆ సమయంలో మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆ తర్వాత వచ్చే కడప ఆదాము ద్వారా జీవం వచ్చింది. అందుకే యేసయ్య మనకి ఎవరు? నేనే జీవము. ఆయన ద్వారా మనకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకే మనం కేవలం మొదటి ఆదాములో ఉన్నామా, కడపటి ఆదాములో ఉన్నామా? ఏ పోలికలో ఉన్నామండి మనం? ఇప్పటికీ మొదట ఆదాము పోలికలో ఉన్నామనుకోండి, పాపములోనే నిలిచి ఉంటామండి. కానీ ఆ తర్వాత వచ్చినట్టు కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసయ్య ద్వారా ఆయన పోలికలో ఉన్నామనుకోండి, జీవంలో ఉంటామండి. ఇంకా ముందుకు వెళ్దాం. రోమీయులు 3:24 చూడమ్మా. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని ఎలా తీర్చబడుతున్నాము మనం? నీతిమంతులమని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తాను ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఎప్పటికీ కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడినై ఇండుటకు ఆయన అలాగూ చేసెను. అది దేవుడు నిర్ణయించిందండి. యేసుక్రీస్తుని నీతిమంతుడిగా పంపించారు. ఆయన నీతిమంతుడండి. ఆయన ద్వారా రక్షించబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారండి. ఈ లోకంలోనూ మొట్టమొదటి నీతిమంతుడు ఎవరంటేనే యేసయ్య ఒక్కడేనండి. ఈ లోకంలో జన్మించిన వారిలో నీతిమంతుడిగా ఉన్నవారు, నీతిమంతుడిగా జన్మించిన వారు, నీతిమంతుడిగా మరణించి తిరిగి లేచిన వారు యేసయ్య ఒక్కరే. కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ అండి. అది దేవుడు నిర్ణయించారు. ఆ నిర్ణయించిందే మనం ఖచ్చితంగా మనం దేవునికి అర్పించాలండి. ఆ అర్పణే ఎప్పుడూ కూడా మనం క్రీస్తుని అర్పించుకునే వారునే ఉండాలండి. ఇంకా ముంచుదాం. కాబట్టి అతిశయకారం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఇటు న్యాయమును బట్టి ఎట్టి న్యాయమును బట్టి ఇది కొట్టివేయబడును. క్రియా న్యాయమా బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుకొనుచున్నాము. ఎందుకంటే నీతిమంతులుగా మార్చబడాలంటే విశ్వాసం ఉండాలండి.
మనం ధర్మశాస్త్ర క్రియలు ఎన్ని చేసినా సరే, హేబేలు కేవలం విన్న దాని మీద విశ్వాసం పెంచుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, దాన్ని బట్టి వెళ్ళాడండి. ఆ సమయంలో కయ్యూను ఆయన ఉన్న దాంట్లో ఆయన పండించిన పంటలోంచి కొంత తీసుకుని, ఎందుకంటే ధర్మశాస్త్రం లెక్కలోకి వస్తుందండి, తీసుకుని వచ్చి అర్పణలు చేశాడు. కేవలం అర్పణలు చేశాడు. కానీ అక్కడ పాప పరిహారం ఆ విధంగా రాదండి. పాపాని పరిహారం రక్త బలి, అది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అది ఆయన గ్రహించుకోగలిగాడు కాబట్టి శ్రేష్టమైన బలిని ఆయన ఇవ్వగలిగాడు. ఇంకా ముందుకెళ్తే కొలస్సీలు 1:14 చూడము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమున్ననవియు భూమి ఉందనియు అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే మన కోసం వచ్చారు. దేవాతి దేవుడు తానే ఇక్కడికి వచ్చి ఒక గొర్రె పిల్ల కింద, అంతే లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల కింద ఆయన వచ్చి తానే ఒక అర్పణగా మారి, ఆయనే యాజకుడిగా, నా మాట ఎబ్రిల్లో ఉంటుందండి, ఆయనే తన సొంత రక్తము చేత బలిపీఠం మీద ప్రవేశించి మనందరి కోసం ఆ యొక్క బలి కింద అర్పించబడి, ఏ ధర్మశాస్త్రం వల్ల అయితే మనకు శాపం వచ్చిందో ఆ ధర్మశాస్త్రంలోంచి మనం విడిపించడానికి ఆయనే సిద్ధపడ్డ. ఆ మాటలు ఎబ్రిల్లో 9:22 ఉంటాయి. సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమునందున్న వాటిని పోలిన వస్తువులు బట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలములను పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకం ముందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తన్నది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లేని ఎడల జగత్ పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందులని నియమించబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఇది శ్రేష్టమైన బలి. ఈ విశ్వాసమే మన ఉన్న విశ్వాసాన్ని దేవునికి అర్పించాలండి. మన విశ్వాసమే క్రీస్తు బలి. అంటే మనం వెళ్ళి ఇప్పుడు గొర్రెపిల్లని తీసుకొచ్చి బలి ఇచ్చేయడం కాదండి, అది హృదయంలో ఇవ్వాలి. మనం ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసం పెట్టుకోవాలి. అది దేవునికి బలిగా అర్పించుకోవాలి. ముందు శ్రేష్టమైనది ఆ బలిని అర్పించిన తర్వాతే అర్పణల జోలికి వెళ్ళాలి. అందుకే దేవుడి సన్నిధానంలో మనం ఎప్పుడు మొట్టమొదటి బలి ఇవ్వాల్సింది పాప పరిహార బలి.
అది క్రీస్తుని మనం అనుగ్రహించేవా. దేవుడు మన క్రీస్తుని ఇచ్చారు. ఆ క్రీస్తుని మన పాపముల పరిహారం కోసం ఆయన అర్పించుకోవాలండి. ఆ మాట లేవీకాండలో ఉంటాయండి. మూడో అధ్యాయం 2వ వచనం చదువు ముగించేసుకుందాం. తాను అర్పించి దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను. మొట్టమొదట ద్వారబంధం దగ్గరే. ముందు మన పాపములు ఎక్కడ పరిష్కరించుకోవాలండి? ద్వారబంధముల దగ్గరే, అంటే క్రీస్తు దగ్గరే. క్రీస్తు దగ్గరే, క్రీస్తు ద్వారా మనం పాప పరిహార బలిని అర్పించుకుని దేవునికితో సమాధాన పడేవారునే ఉండాలి. ఆయన ఎప్పుడైతే క్రీస్తు మీద మనం ఆనుకున్నామో ఆయనే బలిగా మనకి ఆయన తను మన కోసం ఆయన అర్పించుకుని మనకి విడుదల ఇస్తారు. అందుకే క్రీస్తు లేకుండా ఎవ్వరూ కూడా పాపంలోంచి బయటపడలేరు. అది శ్రేష్టమైన బలి. అందుకే నువ్వు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకుని ఎప్పుడు తిరుగుతామండి. ఇప్పుడు సత్క్రియ అంటే మనకు రక్షణ క్రియ మనం చేసుకుంటే లోకంలో తల ఎత్తుకుని బతకగలవండి, అలాగే పరలోకం వెళ్ళిపోతాం. కానీ లోకానుసారంగా బతికేమనుకోండి, ఇక్కడ అది మన వాకిట్లోనే పాపం ఉంటుందండి. బయటికి వెళ్ళినా పట్టుకుంటుంది, లోపలికి వచ్చినా పట్టుకుంటుంది. నాకు దేశదిమ్మర అయిపోయాడండి. అంతకుముందు ఆదాము మొట్టమొదటి పాపం చేసినప్పుడు ఆ భూమి గచ్చబోదలు మాత్రమే వస్తాయని చెప్పారు ప్రభు. కానీ ఈ సమయంలో కయ్యూరు పాపం చేసినప్పుడు ఏమొచ్చిందండి? ఈ భూమికి ఫలింపదో. అది సారం లేపడం ఏంటి? సౌడి నేలండి. ఇంతకు ఇప్పటికి 3 వంతులు సౌడి నేలలే కదండి. అందుకే ఇప్పుడు పాపం ఏం చేస్తుంది? సారము లేని వారి కింద మన బలహీనలు చేసేస్తుంది మొత్తం అన్నిటిని. ముందు మనం చేసుకోవాల్సింది ఏంటి? పాపాని పరిహారం. అది దేవునికి మనం కుమారుడు ద్వారా అర్పించుకునేవారునే ఉండాలి. ఆ అర్పించుకోవటమే ప్రభు మన కోసం వచ్చారు కాబట్టి ఆ బలిని మనం అంటే ఆయనను మనం దేవునికి అర్పించుకునేవారునే ఉండాలి. అందుకే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు కాబట్టి అది తీసుకుని దేవునికి అర్పించుకోవాలి. ఎందుకంటే అది కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు ఆ కుమారుని తీసుకుని ఆయనే మనం దేవునికి అర్పించుకునేవారునే ఉండాలి. అది విశ్వాసం అండి. ఆ విశ్వాసం మనలో ఉన్నదనుకోండి, పాపాన్ని పరిహారం జరుగుతుంది. మనం ఆయన కాదని మనం ఎన్ని పనులు చేసినా, ఎక్కడ ఏ పనులు చేసినా పాపాన్ని పరిహారం దొరకదండి. ముగించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.